అదే వశీకరణ చేపిద్దామని అనుకుంటున్నా వంశీకి. వశీకరణ ప్రక్రియ మాయితో ప్లీజ్ నాకు చూసుకుంటేనే ఏం లేదు, వంశీకి వశీకరణ చేపిద్దామని అనుకుంటున్నా. చెప్పు, నా మీద చేపిస్తే గైస్ నేనేం చేపి అని చిట్టి నేను చెప్తా. డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, నాకు ఎందుకో విడిపోదాం అనిపిస్తుంది, అందుకే వశీకరణం చేపిద్దాం అని అనుకుంటున్నా. ఎందుకు వద్దు, మా జుట్టు మా ఇష్టం. లవ్ చేయట్లేవా? లవ్ చేయట్లేవా? తీసుకుంటారు మరి ఇయ్యదు. నువ్వు దానికోసం వదిలేదు దూరము ఇస్తావు కదా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ నైని ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ రోజు వీడియో ఏంటంటే, మీరు షాక్ అవ్వకండి అండ్ షేక్ అవ్వకండి, అసలు భయపడకుండా వంశీ ఫ్యామిలీ వంశీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నేను ఏం చేద్దామని అనుకుంటున్నా అంటే, మీకు అందరికి యాక్చువల్గా తెలుసు వంశీ స్టార్ స్టోరీలు పెడుతున్నాడు. అది మా ఇద్దరికి పర్సనల్గా ఒక రిలేషన్ అనగా ఖచ్చితంగా లొల్లిలు అవుతూ ఉంటాయి. సో వీటన్నిటికీ నాకు ఒకటే సొల్యూషన్ అనిపించింది, అదే వశీకరణ చేపిద్దామని అనుకుంటున్నా వంశీకి. వశీకరణ ప్రక్రియ మాయితో అండ్ ఏంటంటే, దీనిలో నాకు ఎవరితో ఒకరిది హెల్ప్ కావాలి కాబట్టి ఖచ్చితంగా చిట్టియే చేస్తుంది కాబట్టి, నా ఫ్రెండ్ జిగిరి కాబట్టి. సో చిట్టిని పిలుస్తా. చిట్టిది కొంచెం హెల్ప్ కావాలి, కొంచెమే కావాలి. సో పిలుస్తున్నాండి. చిట్టి, చిట్టి ఇట్రా ఒక్కసారి. కెమెరా ఉంది, కెమెరా కెమెరా. ఎందుకు డ్యూరేషన్? ప్లీజ్ నాకు హెల్ప్ చూసుకుంటేనే ప్లీజ్ నాకు ఒక హెల్ప్ కావాలి. ఏం హెల్ప్ కావాలా? పట్టుకో. యాక్చువల్గా ఏంటంటే, నేను నేను నీకు తెలుసు నాకు వంశీ అంటే ఎంత ఇష్టము, నీకు తెలుసు నాకు వంశీ అంటే ఎంత పిచ్చో. కెమెరా ముందు చెప్పాలనుకుంటున్నావు. నీకు ఎంత ఇష్టము? నీకు తెలుసు నాకు ఎంత ప్రాణము, నీకు అన్నీ తెలుసు. కాబట్టి ఏం లేదు, వంశీకి వశీకరణ చేపిద్దామని అనుకుంటున్నా. అతిపితి కాదే, కెమెరా పెట్టి వశీకరణం చేస్తాను చెల్లెలతో చెప్తుంది. యాక్చువల్గా ఏం లేదు, నాకు వంశీ బట్టలు దొరికినాయి. అంటే అప్పుడప్పుడు వస్తాడు, వంశీ బట్టలు నాతో ఉంటాయి. ఇక్కడే ఉంటాడు అన్న, తెలియగా నువ్వు ఇట్లా చేస్తావు మంత్రాలన్నీ. వంశీ బట్టలు ఉన్నాయి. వంశీ తిన్న ప్లేట్ నేను ఇప్పటివరకు కడగలే 2 రోజుల నుండి. ఆ ఇంగిల్ అట్లనే ఉంటుంది. కొంచెం మళ్ళీ కూడా తింటాడు తెలియక. ఇంకోటి ఏంటంటే, వాడి కింద మనది ఎట్లా మట్టి ఉంది కదా, వాడు నడిచినప్పుడు మట్టి తీసుకొని దాపెట్టుకున్నాం. అన్నీ నా బ్యాగ్లో ఉన్నాయి. ఏమేమి చేస్తున్నావు చెప్పక్క ప్లీజ్. సో ఇప్పుడు ఏం లేదు, నాకు కొంచెం జుట్టు కావాలి. తీసుకురామంటావా నన్ను? జుట్టు కావాలి, దానికి నీ హెల్ప్ కావాలి. ఎంత ట్రై చేసినా సరే వానికి హెయిర్ ఫాల్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం, నా పాయింట్ మొత్తం విను. నేను ఇది కూడా నీకు చెప్పకపోతుండే, ఇక చెప్పకుండా వశీకరణ చేద్దాం అనుకుంటే, కానీ ఏం షాంపూ వాడుతాడో తెలియదు, మనకి హెయిర్ ఫాల్ అవ్వట్లేదు. లేకపోతే ఖచ్చితంగా నేను కింద దొరలడనే నేను తీసుకుంటుండే. అనుకున్నా చెంపకి తీసి కొడతా, అర్థమైందా? ఏం లేదు చిట్టి, వంశనతో పోయి డిస్కస్ చూడండి గైస్, నేను అనుకునే దాంట్లో తప్పేమని ఉందా? తప్ప కొంచెమే చెప్పండి, కామెంట్ చేయండి. ఎవరైనా ఇట్లా చెప్తారా పబ్లిక్ మెసేజ్ ఇలా? నీ వశీకరణ ఏంది? ఒక అబ్బాయి మీద ప్రేమ ఉండొచ్చు, అది ప్రేమ ఎక్కువ చూపించాలి. అతి పిచ్చి ఉంది నాకు. ఉండని కానీ ప్రేమ చూపించి తీసుకొద్దాం. నాడు జుట్టు వెళ్ళడా ఏం చేస్తా? నాకు చెప్తా పోయి ఏందో మట్టి తీసుకొని ప్లేట్ అంటే ఎండికి కావాలంటుంది అంటున్నా. నా కొంప మునిగి చాలా సీరియస్ గా చాలా హెల్ప్ చేయండి. అంతే చిట్టి, ఓవర్ యాక్టింగ్ చేయకు. నేను ఫ్రెండ్ అనుడు కాదు. ఫ్రెండ్ చేతబాటులో పనికి రావా? ఏదో ఒక టాపిక్ లో నేను హెల్ప్ అవ్వనా? లేకపోతే ఏం చెప్పు. రేపు నా మీద చేపిస్తే గైస్ నేనేం చేపి అని చిట్టి నేను చెప్తా. చిట్టి అన్నా, చిట్టి వద్దు చిట్టి. అన్నా చిట్టి ఈమె నన్ను పిలిచింది ఒక హెల్ప్ కావాలా అని. చెప్పకు, నేను చెప్తా. నేను తీసుకుంటా. తప్పు తప్పు నేనే ఇస్తా పని. ఈమె ఎంత పెద్ద ప్లాన్ వేసింది అనుకున్నావు?
మెల్లిగా తీసి చెంప కొడతారు మీరు. నొప్పిని అన్న, ఇది ఇంకా పెద్దది. కొన్ని రోజులు పోతే మీరు నాకు దక్కరేమో. ఏ నిజమన్నా, నాకు దక్కుతావు అంతే. ఏమొద్దు, చంప నేనే చెప్తా. ఏం చెప్పకు. అరే పిలిచిందా? మీ మీద చెకబడి చేస్తుందంట. వశీకరణ ఏంది, పురుష వశీకరణ ఏదో. అట్లే కాదు, మీది మీరు మా ఇంట్లో బట్టలు వేసుకుంటారా, షర్ట్ తీసుకొని బేల పెట్టుకుందంట. అన్నం తినే ప్లేట్ ఉంటుంది చూడు, అన్నం మెతుకులు బేల పెట్టిందంట. మీరు నడుస్తారు చూడు, మట్టి తీసుకుందంట. మీకు హెయిర్ ఫాల్ కాలేదు, హెయిర్ కావాలా, నాకు హెల్ప్ చేయంటుంది. రెండు ఎంట్రుకలు కావాలా? పిచ్చగిచ్చా కాదు, నాకు ఎంట్రుకలు కావాలి. ఎందుకు డిస్టర్బెన్స్ వస్తున్నాయంట అన్న, మీ మధ్య డిస్టర్బెన్స్ వస్తున్నాయి. ఇంకా ఎక్కువ ఇట్లా ఉండాలంట మీరు. డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, నాకు ఎందుకో విడిపోదాం అనిపిస్తుంది, అందుకే వశీకరణం చేపిద్దాం అని అనుకుంటున్నాను. నీకే అనిపిస్తుందా? నువ్వు చక్కగా ఉండక నువ్వే నీవు విడిపోతావా? నాకు వశీకరణం చేపియాలి బ్రో, నీకు చేపియాలి. నేను ఎప్పుడు చెప్పినా అన్న, ఫిక్స్ అయిపో, నాకు ఆల్రెడీ చెప్పింది. నాకు ఎందుకు గేమ్ ఆడుతుంది నిజం చెప్తున్నాడు అన్న. ఒక రిలేషన్ ఖరాబ్ అవుతుంటే నాకే కావాలి అనుకోవడం తప్ప అన్న. నాకు కావాలి అని అనుకోవడం తప్ప అన్న. తప్ప, అది తప్ప, అది తప్ప. ఆల్రెడీ చెప్తున్నా కదా బ్రో, బాగా కదా బ్రో. ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తున్నాయి కదా నా గొడవలు, అవి కూడా వద్దాం ఆమెకి. మన ఆమె చక్క ఒకటే రావు అవి. వశీకరణాలు ఎందుకు? అయితే నువ్వు ఆమెకు ఇది చేయాలా? అన్న నువ్వు నా సపోర్ట్. 3x వచ్చింది చెప్పు. ఎంట్రుకలు కావాలి ఇక మనం. చాక్లెట్ జుట్టు కావాలా? ఇగో రోజు బట్టి పీక్తావు కదా. నీకు అర్థమైతే వంశీ నువ్వు బాగుందో ఇట్లా అన్నది. అది రోజు అంటే ఇందాకనే అన్నది, ఇందాక హెడ్ నొస్తుందంటే ఇలా మన పండుకొని ఏం షాంపూ వాడుతున్నాడే, మీ హెయిర్ ఫాల్ అవ్వట్లేదు అంట. అంటే అయినా నీకు ఇవ్వడానికి ఏం ప్రాబ్లం? నువ్వు నన్ను ఇట్లా వదలవు కదా. పిక్తే వీగిన తీసుకో, చచ్చిపోతా. నిజంగా లవ్ చేయట్లేవా నువ్వు నన్ను? తీసుకోమంటే కూడా బాధ అవుతుంది. లవ్ చేసి అన్ని తీసుకొని ఇస్తారు. కత్తెర తీసుకొస్తా, చంప పగులుతుంది. కత్తెర నాకు దీని మీద అది నిజంగా డౌట్ లేదు. అది చేతబడులు చేసేదే నాకు తెలుసు దాని గురించి. ఒకడు మైక్ ఇన్నే ఉంది. ఫ్రాంక్ సీరియస్ గా మాట్లాడుకుందాం, పర్లేదు, నో ప్రాబ్లం. నేను చస్తుంది ఎట్లా అప్పుడప్పుడు చేతబడులు ఫ్లాప్ అయితే పిక్తారంట మనుషులు. ఇది నీకు ఓకే అయితే చేతబడి కాదు, వశీకరణం. అప్పుడు ఇక్కడ టెంట్ వేసిండాడు, నువ్వు అన్నావు లోపల చేస్తారని. కట్ చేసేస్తావు. నేను చెప్పియా, నేను చేస్తా. అదేదో పొలిమేర కాదు, అదేదో విరూపాక్ష. నీకు ఇంకో అమ్మాయి వద్దు, నాకు నైనియే ముద్దు అంటావంట. అట్లా ఉండాలి. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేవు, అది నార్మల్. కానీ ఇప్పుడు మనం ఇంత క్లోజ్గా ఉన్నామా, ఈ గ్యాప్ కూడా ఉండదు. ఇట్లా ఉండాలి, ఇట్లానే ఉండాలి. ప్రేమ మంచి పైకి వెయ్యి పైన బాయ్ ఉంటాడు, ఇవాళ నుండి మేము ఇట్లనే ఉండాలి, మా ఇద్దరు రూమ్ ఇచ్చేసి అని చెప్పు. అవన్నీ వద్దు. ఇంగ్లీష్ సినిమా చూసినాం మనం. అదేంటి మొత్తం అబ్సెషన్ ఉంటది చూడు, ఆ సైకోది ఇట్లానే ఉంది ఇది. సో నాకు కొంచెం అన్న రిలేషన్ ఖరాబ్ అవ్వాలి అనుకోవట్లేదు అన్న. అసలు ఎక్కడ రిలేషన్ ఏం ఖరాబ్ అయింది? నువ్వు చక్కవుడు అనిపిస్తుంది, మనం విడిపోతాం అనిపిస్తుంది. ఏ గ్యాప్ వచ్చింది? దేని గ్యాప్ వస్తుంది? కొంచెం జుట్టు ఇది పిచ్చిలేసిందా? ఇది ఏం మాట్లాడుతుంది? ఇది ఫస్ట్ థింగ్ పోయి అవన్నీ పట్టుకురాబు. ఏమేమి ఎరకమైనా అవన్నీ మట్టి ఉంది నా తను. మళ్ళీ దాని తర్వాతకి నువ్వు తిన్న ఎంగిల్ ప్లేట్ 2-3 days అవుతుంది, అయినా సరే నేను గడగలే. ఎందుకంటే లాస్ట్ టైం అట్లానే తినేవారు మీరు. ఇప్పుడు తినందే మంచిది. మళ్ళీ దాని తర్వాతకి నీ బట్టలు కూడా నాకు తెలుసు కాబట్టి నా తాను ఉన్నాయి. టీ షర్ట్ ఒకటి చెప్తున్నా, వద్దు. ఎందుకు? లవ్ చేయట్లేవా? నువ్వేందన్నా చెప్పింది చేయాలి. అప్పటికెళ్ళి ఆరోగ్యానికి వచ్చినారు సూపర్. నీకున్నా
పని చేయి, వాడికి అన్న ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకుంటాం మేము లవ్ ఇదిగో, చేసుకుంటాం ఇది నాకు వశీకరణ చేయాలి నీకు ఆల్రెడీ చేసేసింది అది టైం పాస్ పర్లే నేను మా పిల్ల కోసం వాళ్ళ మేము కూడా ఉండరు అట్లేదు అబ్బా వీడి అమ్మాయి సెంటిమెంట్లు అరే వాడు చెప్పురా వాడి గురించి వాడు కదా ఇప్పుడు నేను ఏమంటున్నా నాకు తెలుసు లవ్ నీకు చుట్టూ చేసిండు కావాలి. లవ్ చేసిండు బయటికి వెళ్ళొద్దు నాతోనే ఉండాలి అంతే. ఒకవేళ నా మీద ట్రస్ట్ లేదని చెప్పమని చెప్పు నేను ఇంట్లోనే వెళ్ళిపోతా ట్రస్ట్ లేదా లేదు లేదా? ఏ విషయంలో లేదు అల్మా లవ్ టాపిక్ లో లేదా ఆగు నేను మా చేతులతో నేనే కట్ చేయాలి అసలు ఒకటి చెప్పేది నువ్వు అట్లా పీకకి హెడ్ఏక్ వస్తుందంట నేను చేసుకుంటా వాడు ఒక్కసారి దగ్గరికి పోతే వాడే ఇస్తాడు నేను చెప్పేది ఈడిగింది తెచ్చి మేము ఆడుకుంటుంటే మా దగ్గర ఎందుకు నాకు ఈడున్నప్పుడు బాగుంటది నేనైతే గుండె వేయించుకుంటాను ఫస్ట్ థింగ్ చెప్పేది నువ్వు ఇట్లా వీడియోలు తీయొద్దు కొడతారు జనాలు ఎవ్వరు కొట్టారు ఎందుకు కొడతారు guys? మీరు ఎందుకు కొడతారు అన్నా అది కూడా తెలుసా నువ్వు జుట్టు ఆఫ్టర్ ఆల్ 2 లేకపోతుంది నేనైతే జుట్టు గుండె వేయించుకుంటా అది ఇందాక వేసిండు డైలాగ్ నీ ఓడి ఇన్లేడేమో అనుకుని మళ్ళీ వేసిండు నేను రా డోంట్ వరీ రా ప్లీజ్ రా అయితే మన రిలేషన్ స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి అందుకే చేస్తున్నా నాతో ఉన్న ఇది అది ఉంది ఏది ఉంది ఆ ఉండేది అందరూ చేపించుకోలే నీ చుట్టూ ఇయ్యం మేము చెడ్డీ లేదు నా దానా ఏమంట బట్టలు ఉన్నాయి నీకు అసలు నీకు ఏమైంది బానే ఉన్నావు కదా ఎదిగిట టైర్ అవుతున్నావు నాకు తెలిసే నువ్వు చేసేదాని అది నాకు తెలుసు అట్లా చెప్పిన నాకు మసాలా వేపిరు ఎట్లా ఏం తాట వచ్చింది చేపియాలి వీడికి అని చెప్పి క్యూట్ గా చదువుతున్నాను ఒకసారి కళ్ళకు చూసు నీకు 100 సార్లు వేపిరా జస్ట్ ఎంట్రుకలు ఇయ్యలేవా నన్ను నేను అడగనా నేను పీక్తే వీకించి ఇచ్చేద్దాం వద్దనా ఇచ్చి పడతావు తీసుకో అది కట్ చేయి ఇచ్చేకి మా అన్న ప్రేమ ఉన్న తీసుకోవడానికి కొంచెమైనా ఉండాలి గాయస్ బుద్ధి ఈమెకి ముందల కొన్ని ఎంట్రుకలు వెనకాల 4 ఎంట్రుకలు గుండె చేసుకో ఊరికే ఎందుకు లెక్క పెట్టు ఎంట్రుకలు అని లేకపోతే చిట్టికి చేద్దామా నాకెందుకన్నా నేను హ్యాపీగా ఉన్నా పిచ్చిదా తీసుకుంటుంది తీసుకుంటారు మరి ఇయ్యదు ఫస్ట్ థింగ్ నీకు ఎంట్రికల్ కావాలంటే నాకు ఎంట్రికల్ కావాలని అని చెప్పి మేమే కట్ చేసి ఇస్తాం. కొట్టుకొని ఇట్లా చేయి సరే 5 గంటలు ఒక్క నిమిషం బాగా నువ్వు నిజం చెప్పు దాంట్లో పని చేసినావు కదా వాడు ఎన్నో చేసిండు అదే మేబీ ఎట్లా అనిపిస్తుంది చేసిన నాకు అదే డౌట్ వీళ్ళందరి ముందు ఇస్తావు సైడ్ మొత్తం ఫ్యామిలీ అంతా పూరా సైడ్ కి వెళ్దాం మీ ఇద్దరు సపరేట్ ఆయనకు పని ఉంది సైడ్ కి వచ్చి ఇస్తావా లేదు నాకు ఈయన బాగుంది. నాకు వాడు ఉన్నాడు, వాడే కంఫర్ట్ అన్న కట్ చేయనా ఎంట్రుకలు కట్ చేయ నేను చూడలేదు అన్న నువ్వు ఎంట్రుకలు కట్ చేయనా నేను చూడలేదు అసలు. ఎందుకు అంతే బోర్డు కూడా చేయకన్నా మీరు జుట్టు కట్ చేస్తుంటే చాలా తలిస్తామా ఏంది ఇస్తాడు వీడు ఇష్టంలే ఇస్తావు కదా నువ్వు దానికోసం వదిలేదు లేదాడు దూరము ఇస్తావు కదా ఇయ్యాడు தள தள என இந்த பருவமும் முனை எண்ணி தினமொரு சபலத்தை துடிப்பதை మా అమ్మకు ఫోన్ చేసావు అదే ఒక్క నిమిషం ఆగు మళ్ళీ మాట్లాడి మా అమ్మతోని పక్క ఫస్ట్ దిగు నేను చెప్తా ఆగు. గెట్ డౌన్ ఫ్రమ్ ది బెడ్ ఆగు I am coming. ఏయ్ వాడి ఫోన్ లేదు గోప్ గోప్ ఏయ్ చేయాలా చెయ్యకు ఎందుకు మంచిగా చూసుకోమ్మా అంటే ఇవి మంత్రాలు చేసి చేతబడి చూసుకుంటావా? చేసి చూసుకుంటుంది ఇది చెప్పు ఆంటీకి నేను కాపాడుకోవడానికి ఇట్లా ఇస్తున్నాను చెప్తా అవునా ఇవాళనే లాస్ట్ అవుతుంది మట్టిన అడుగు నారాయణపేటకి అవసరమే లేదు ఎవడేమంటాడో చూసుకుంటా నాకు అన్న ఏమన్నదా కొడుకున్నాడు. ఆంటీ? అవునా అవునా నాన్న నేనే వద్దాడు డైరెక్ట్ ఫస్ట్ అవును చేతబడి చేసి మొక్క నాన్న వాడు ఇంకా పెద్ద చేతబడి అన్న కాదు ఇది అంటున్నాను చేతబడి ఏమన్నా అన్నా అది ప్రేమ నువ్వు అట్లా ఎట్లా పడితే అట్లా అరే నువ్వు పని చేయరా ఫీల్ అయితే నువ్వు అటు పడి అటు అన్న గట్టిగా మాట్లాడన్నా గట్టుకోపకి అన్న గట్టిగా షర్ట్ రంగుల ముక్కులు చెయ్యి కుంకుమ పూజలు పోయి కొయ్యి నిమ్మకాయలు మంత్రాలు చదివి కడుకోలేరా ఇంకా కేసు పెట్టి అన్న గట్టిగా మొత్తం మాట్లాడన్నా బట్టలు కనిపించాలి ఇదేమో దెయ్యం పట్టింది. ఒక నిమిషం ఆగు చెప్తా ఇప్పుడు వేసుకో ఇట్లా అనుకో వెనకకి ఆడపిల్లలు ఆడపిల్లలు అన్న గట్టిగా మాట్లాడన్నా ఒక్క నిమిషం ఆగరా ఇదేంద్రేడా ఇదేంద్రా అది లవ్ సింబల్ ఇదేంద్రేడా బా 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 క్లోజ్ అప్ క్లోజ్ అప్ అంటే మోని అదే షిట్ అది పిచ్చిది పిచ్చిదేనా మా పిల్ల మా చెల్లె బాగా ఇష్టం రా ఇస్తున్నావు కదా ఇయ్యట్లే కెమెరా కట్ అయినాక నిజం
ఇయ్యండి అన్న నేను బతకాలనుకుంటున్నాను. అన్న ఇయ్యమని అన్న అన్న గట్టిగా ఇస్తావా ఇవ్వ? ఏమైంది నేను తీసుకోను అప్పుడు ఎప్పుడో చెప్పినాను ఆయన తర్వాత. అన్నా అట్లా సస్తా వచ్చిన పిక్తే ఏమొద్దు. చావైనా బతికే నాతోనే ఒరే కదా. నేను నాకు ఎట్లయినా ఇటు ఇవన్నీ భరించి బతకాలని లేదు, ఎట్లయినా చెప్పురా మీ చచ్చిపోయాడు. చెల్లెలకి వాడు ఇంకా పెద్ద పూజ ఆడాడు, పూజారితో వాడు ఇంకా పెద్దవాడు. వాళ్ళు ఏం చెయ్యరు జస్ట్ నువ్వు అవసరం కూడా లేదు, జస్ట్ పూజ. నువ్వు ఎందుకు పూజ చేసినాక నేనే వస్తాను ఎంబడి, అది మళ్ళీ అప్పుడు అవసరమే ఉంటది. ఇక బస్సు నువ్వు ఆడ కూర్చోవలసిన ఎన్ని సినిమాలు చూడలే. మా వస్తువులన్నీ తీసుకున్నావు నిద్రలో లేచి వస్తాడు. ఆడ పోయి ఇవన్నీ పెడతాను అట్టు. అవును నాకు కూడా ఎన్ని డౌట్ వస్తుంది తెలుసా. రేపు పొద్దున నేను పైన అనుకుంటా కదా, రాత్రి లేచి వంశీ రావాలి అనగానే లేచి దుమ్మని లేచి డ్రీట్ నడుచుకుంటూ వస్తారేమో. అవన్నీ నువ్వు వచ్చి చిటి బయటికి పోతే కొడతారు నిన్నే అంటారేమో ఉల్టా చేసేస్తుంది. వద్దన్న ఇవన్నీ. చిన్న పూజ, వద్దమ్మా శని పూజ. శని ఇదిరా. వశీకరణ పూజ అంతే. మాకు వద్దు నాయని, ప్రేమ చూపించి నీకు ఆడ చేసుకో. కూర్చుడు గిచ్చుడు ఏమి ఉండదు. నీ ప్రాబ్లం ఏంటి హెయిర్ కావాలా ఆమె సీజర్ ఏమని చెప్పు. అసలు దేనికి అది? వశీకరణ నేను మస్తు అరే అదే ఎందుకు చేస్తున్నావు? నువ్వు నాకు కావాలి కాబట్టి. నేను ఏడిపోయా మళ్ళీ నా కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది కాబట్టి. ఏది అయ్యో అదే చెప్తున్నా. పైవే మా పెద్ద మనిషితో పర్మిషన్ తీసుకో, ఇట్లా పట్టుకొని ఉంటారు రేపటి నుండి. చిట్టి నీకు ముందే చెప్పిన ఏ హెల్ప్ నీకు అవసరం నాకు పడదు అవసరం లేదు ఇట్లాంటి దాంట్లో అస్సలు వద్దు ఏం నాకు. అవసరం లేదు, మాకు నువ్వు హెల్ప్ చేయకపోయినా పర్లేదు ఇట్లాంటి విషయాలు. ఇట్లాంటి విషయాలు అవసరం లేదు నాకు. చూసుకో మళ్ళా. చూసుకో. ఏం చూడాలా? రోజు చూస్తూనే సాధన ఉంటది చేసుకో. రోజు చూస్తూనే ఉంటది తెల్లార్లు. పడుకున్నా లేవు మరి చూపించుకుంటావు. కొంచెం కూడా సపోర్ట్ చేయలేవా? చెయ్యను నేను. ఫ్రెండ్ అంటది 9 ఒకటే చాలంటది, ఇంకొకటి అంటది ఇంకొకటి. Honestly చెప్తున్నా, ఇట్లాంటి విషయాల్లో సపోర్ట్ లైక్ పోనీ చిట్టి ఇచ్చేసి ఇయ్యనన్నా. టైం వేస్ట్ ఇచ్చి మనకి ఎందుకు చిట్టి పోతే పోతాం చిట్టి బతికేలాగా వద్దేసి లేదు. జుట్టు అడుగుతుంది నాకు వశీకరణ బత్- చేపించి. వాడు చూడు నన్ను చూడు ఏమో చేస్తావు ఏమన్నా? ఇట్లా పట్టుకొని అగో అట్లా అట్లా ఉంటుంది. మరి ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకమ్మా పూజలు మనకి? ఎందుకంటే ప్రాంక్ చేయాలి కాబట్టి. అది చేతబడి చేసేదే. ప్రాంక్ అంటే ప్రాంక్ ప్రాంక్ కొట్టునా ఎందుకు ఇట్లా? కానీ నిజంగానే హెయిర్ అవన్నీ సక్సెస్ఫుల్ గా మీ చెల్లె ప్రాంక్ చేస్తుందంట వంశీకృష్ణ. ఆయనకు కూడా తెలుసు. అంటే ఇప్పుడు మీ ఇద్దరం బకరాలా లేకపోతే ఇంకా చెప్పు ఏం చెప్పాలి? చెప్పాలా? ప్రాంక్ చెయ్యి ఎట్లనే చేస్తారు రియల్ గానే. మీరు మజాక్ అనుకుంటారు ఇది కంటెంట్ అని నిజంగానే చేస్తుంది చేతబడులు. Guys, ప్రేమ తప్పేముందంట? ఉండొచ్చు కానీ అతి ప్రేమ ఉండొద్దు. వా తప్పేముంది, ఒక మనిషి కావాలంటే చేతబడి కాదు ఇంకొకటి ప్రేమ కూడా చూపించిన ఆటోమేటిక్ వస్తారు మనుషులు. పూజలతోనే రావాల్సిన అవసరం లేదు. నేను పూజలే చేపిస్తా. ఇంకేమని చెప్పిస్తావు చెప్పు. నీది నీకు వద్దు. నేను నీకు ఎవరితో బిగినింగ్ మాట్లాడుతూనే ఉంటాను. నీకు బిగినింగ్ లో వాడు ఒకటి చెప్పిండు నాకు పవర్ స్టార్, నీకు అది అర్థం కాలే. నిజంగానే చేయించినట్టు వాడు అన్నాడు ఆల్రెడీ, నిజంగానే చెప్పింది నాకు చేయించిన అని. అంటే రెండోసారి చెప్పిన ఈ నాన్ సింక్ డైలాగులు ప్రేమ ఉంటే అంతరా చిట్టిబాబు. పెద్ద ఏంద్రా నాకు ఇది, నా తలనొప్పి నేను ఏడుతుంటే చేతబడులు. మెసేజ్ చేయండి అందరు, కామెంట్ చేయండి అందరు. ఈమె చేసింది డిసిషన్ కరెక్టా లేదా? ప్రాంక్ అని ఇట్లాంటి విషయాలు చేస్తారా? అయిపోయా అయిపోతుందా ఆమె ఏదో ఒకటి చెప్పుకుంటది. సో నేను చేసింది సో గైస్ మేము కూడా ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాం. సో ఇవన్నీ కాదు, ఆ చేతబడులు చేసేదే, ఆ చేతబడులు చేసేదే అది నాకు తెలిసి చేతబడులు చేసేదని. సో అవన్నీ చూసుకొని నాకు ఆల్రెడీ రియల్ లైఫ్ లో చాలా తెలుసు నాకు అది చేతబడులు చేసిందని. దీన్ని కూడా బ్లాక్ మెయిల్ చేసి రెండు పెట్టుకొని చెప్తాం. సో గైస్ ఈ జనరేషన్ ఎట్లుందో తెలుసు కదా, అమ్మాయి కరెక్ట్ లేకుంటే అబ్బాయి కరెక్ట్ లేడని, అబ్బాయి కరెక్ట్ లేకుంటే అమ్మాయి కరెక్ట్ లేదని. సో అందుకే ఈ వశీకరణం చేతబడి అవన్నీ నేను అనుకున్నా, కానీ రియల్ గా అట్లా చెప్పలేదు, చెయ్యను. మీ అన్నకు డౌట్ వచ్చింది, అసలు ఈ జనరేషన్ తో నీకు ఏం సంబంధం? కానీ ఇన్ కేస్ విడిపోతాం అంటే ఖచ్చితంగా చేతబడి చేపిస్తా. ప్రాంక్ అని. ఇది మొత్తం ప్రాంక్. సో గైస్ యాక్చువల్ గా ప్రాంక్ చేసింది కానీ ఇట్లా Waste మొఖం వాడు చెత్తనా కొడుకు. ఈమె జస్ట్ మా మీద ప్రయోగించింది అంతే ప్రాంక్. వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడో, వాడు ఈజీగా ఎంట్రుకలు తీసుకొని చెప్తున్నాడు అంతే, ఇదేది రియల్ కాదు. మళ్ళీ తప్పుగా మెసేజ్ చేయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు 9 ఫ్యామిలీ.